బెల్లంపల్లి పట్టణంలో కూరగాయల మార్కెట్ ఏదైతే ప్రారంభించుకోవడం జరిగిందో మరి ఈ బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా అది సౌకర్యంగా ఉండాలని గతంలో మేము ఉన్నప్పుడు 7 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని నిర్మించడం జరిగింది. కానీ మేము అనుకున్నలాగా కాకుండా కొంత అది పని ఇంకా పెండింగ్ ఉంది, ఇంకా అసంపూర్తిగా ఉంది. దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ఇంకా కొన్ని నిధులు దాని మీద పెట్టి ఆ బిల్డింగ్ మొత్తం కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మోడల్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను వారిని కోరుతూ, అట్లాగే వచ్చే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు చాలామంది మనకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఆ ప్లేస్ని ఇవ్వడం జరిగింది. వారికి అప్పుడున్నటువంటి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, మరి ఇప్పుడున్నటువంటి చైర్పర్సన్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎవరైతే సహకరించారో, ఆ బిల్డింగ్ కట్టడానికి సహకరించారో వాళ్లకు పూర్తిగా వాళ్ళు కోరుకున్న షాప్స్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు మనం మాట ఇవ్వడం జరిగింది. మరి ఫ్రీగా ఇద్దామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మరి 10,000 రూపాయలు ఏదో అడ్వాన్స్ తీసుకున్నట్టు మరి పేపర్లో చదవడం జరిగింది. మరి వాళ్ళు కూడా చెప్తున్నారు చాలామంది, దీంట్లో కొంత అవకతవకలు జరిగినాయని కూడా చెప్తున్నారు. ఎవరైతే న్యాయంగా అక్కడ ఎవరైతే కోల్పోయినరో, నష్టపడ్డారో, ఆ బిల్డింగ్ కట్టే లోపల 2 ఎకరాలు 3 ఎకరాల లోపల ఎవరైతే వాళ్ళు ఖాళీ చేసి వేరే దగ్గర పోయి కట్టడానికి సహకరించారో ప్రభుత్వానికి, వారికి న్యాయంగా అక్కడ ఇవ్వాలని చెప్పేసి, ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ దగ్గర పేదవాళ్ళు, వాళ్ళ దగ్గర మీరు డిపాజిట్లు తీసుకొని అట్లా కాకుండా వాళ్లకు డిపాజిట్ లేకుండా ఇస్తే బాగుంటుందనేది మరి నా భావన. వీలైతే ఆ విధంగా ఆలోచన చేయాలి. ఇంకొకటి, కొంతమంది ఈ మధ్యలో దాన్ని కబ్జా చేసినట్టు మరి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్కెట్కి ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమి, ఆ భూమిని చుట్టూ అద్దులేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపియాలని చెప్పేసి నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ, ఏదైతే ఇంకా అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ను పూర్తి చేయాలి. రోడ్డుకును ఆ బిల్డింగ్కు మధ్యలో ఉన్నటువంటి అవన్నిటిని కూడా వాళ్ళందరినీ ఆ దానిలోకి పంపించి అక్కడ పార్కింగ్ లాగా వచ్చిన వాహనదారులకు, వచ్చిన కూరగాయలు కొనడానికి వచ్చిన పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి దానిని పేరు కాకా పేరు పెట్టాలని చెప్పేసి కొంతమంది, పెట్టవద్దు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్న సందర్భంలో అంబేద్కర్ పేరు పెట్టినట్టయితే ఇంకా బాగుంటుంది. దీన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే గౌరవ చైర్పర్సన్ గారు ఒక దళితురాలు, ఒక దళితులు, అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా దళితులే, అట్లాగే ఎంపీ గారు కూడా దళితుడే. కాబట్టి దళితులకు ఆశాజ్యోతి ఇవాళ అంబేద్కర్ గారి పేరు పెట్టినట్టయితే దాని గొప్పగా ఉంటుంది. ఇవాళ సచివాలయం పేరే ఇవాళ అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు మన బెల్లంపల్లిలో కూడా మనం తప్పకుండా అది పెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ, అంతేకాకుండా ఇంకా బెల్లంపల్లి పట్టణంలో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి హాస్పిటల్ కూడా 100 పడకల ఆసుపత్రిని మనం కట్టినాం. 22 మంది డాక్టర్లు వచ్చి పనిచేయాల్సిన సందర్భంలో ఈరోజు చాలామంది డాక్టర్స్ ఖాళీ ఉన్నారు, స్టాఫ్ ఖాళీ ఉందని చెప్తున్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి చొరవ తీసుకొని ఇటు హాస్పిటల్ కావచ్చు, అటు మార్కెట్ కావచ్చు, అట్లాగే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అతను చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, జై తెలంగాణ.